అలసట, నీరసం, తిమ్మిర్లు రావడం లేదా మన బాడీ మొత్తం రెడ్గా అవ్వడం, కాళ్ళు చేతులు లాంటివి గుంజడం, అసలు ఇలాంటి సిమ్టమ్స్ ఎందుకు వస్తాయి మనకు? ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ గారు హీమోగ్లోబిన్ టెస్ట్ ని ప్రిస్క్రైబ్ చేస్తాడు. అసలు ఈ హీమోగ్లోబిన్ కు మన బాడీలో జరిగే సిమ్టమ్స్ కు ఏంటి సంబంధం చెప్పు. హీమోగ్లోబిన్ తక్కువ అవడం వల్ల లేదంటే ఎక్కువ అవడం వల్ల ఇలాంటి సిమ్టమ్స్ మన బాడీలో చూస్తూ ఉంటాం. హీమోగ్లోబిన్ తక్కువ అవడం వల్ల మన బాడీలో కొన్ని వేరియేషన్స్ జరుగుతుంటాయి. అందులో ఒకటి అలసట, నీరసం ఇలాంటివి చూస్తూ ఉంటాం. అసలు మన బాడీలో హీమోగ్లోబిన్ తక్కువ అయితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుంది? హీమోగ్లోబిన్ మన బాడీలో తక్కువ అవ్వడం వల్ల మన బ్లడ్ థిన్గా అవుతుంది. థిన్గా అవడం వల్ల మన బ్లడ్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ సరిగ్గా ట్రాన్స్ఫర్ అవ్వదు హార్ట్ కు, లేదంటే మిగతా బాడీ ఆర్గన్స్ కు ట్రాన్స్ఫర్ అవ్వదు. అలాంటి సందర్భాల్లో మనం అలసట గురవుతుంటాం. హీమోగ్లోబిన్ తక్కువ అవడం వల్ల మన బ్లడ్ లో థిన్గా అవుతుంది. థిన్గా అవడం వల్ల మన బ్లడ్ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. హార్ట్ కి ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల బ్లడ్ తొందరగా ఫ్లో అవుతుంది బాడీ ఆర్గాన్స్ కానీ లేదంటే వెజిల్స్ కానీ. ఇలాంటి సందర్భాల్లో మనం హార్ట్ అటాక్స్ వచ్చే సూచనలు ఉంటాయి. ఇది హార్ట్ అటాక్ కి సూచన. హీమోగ్లోబిన్ ఎక్కువ అవుతే ఏమవుతుంది? హీమోగ్లోబిన్ మన బ్లడ్ లోపల ఎక్కువ అవుతే మన బ్లడ్ థిక్గా అవుతుంది. థిక్గా అవ్వడం వల్ల బ్లడ్ బాడీ ఆర్గన్స్ కి సరిగ్గా ట్రాన్స్పోర్ట్ అవ్వదు. సరిగ్గా ట్రాన్స్పోర్ట్ అవ్వకపోవడం ఏంటంటే మన హార్ట్ తక్కువ బీట్ చేసుకుంటుంది. మన హార్ట్ పర్ మినిట్ కి 72 టైమ్స్ బీట్ చేసుకుంటుంది. ఈ థిక్గా అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల స్లోగా బీట్ చేస్తుంది. పర్ మినిట్ కి 60 టైమ్స్ లేదంటే 50 టైమ్స్ ఇలా బీట్ చేసుకుంటుంది. దీనివల్ల మనం దీన్ని లో బీపీ అని కూడా అంటాం. ఇలాంటి సమయాల్లో మన బాడీలో ఉన్నటువంటి ఆర్గన్స్ లేదంటే బ్లడ్ వెజిల్స్ డ్యామేజ్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఇలాంటి వారికి ఏం సిమ్టమ్స్ కనిపిస్తాయంటే తిమ్మిర్లు రావడం, లేదంటే కాళ్ళు చేతులు గుంజడం, తలనొప్పి రావడం, మన బాడీ మొత్తం రెడ్గా అవడం ఇలా అవుతుంది. ఇలాంటి సూచనలు ఉన్న వాళ్ళు మన దగ్గరలో ఉన్నటువంటి ల్యాబ్లో వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే మనకు హీమోగ్లోబిన్ లెవెల్స్ ఎంత ఉందో తెలుస్తుంది.